ఒక పచ్చని అడవిలో కాళీ అనే తెలివైన కాకి ఉండేది. అదే అడవిలో చిట్టి అనే నక్క కూడా ఉండేది. ఆ నక్కకు అత్యాశ చాలా ఎక్కువ. ఒకరోజు కాకికి ఒక పెద్ద రొట్టె ముక్క దొరికింది. అది చెట్టు కొమ్మపై కూర్చుని తినబోతుండగా నక్క చూసింది. నక్క మనసులో ఎలాగైనా ఆ రొట్టెను దక్కించుకోవాలి అనుకుంది. నక్క చెట్టు కింద నిలబడి, కాకమ్మ, నువ్వు ఈ అడవిలోని అందమైన పక్షివి. నీ పాట చాలా మధురంగా ఉంటుందని అందరూ అంటున్నారు. ఒకసారి పాడవా అని పొగిడింది. కాకి వెంటనే నక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంది. అది నోరు తెరవకుండా రొట్టెను తన కాళ్ళతో గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న చిన్న రాయిని నోటితో పట్టుకొని కింద పడేసింది. నక్క అది రొట్టె అనుకుని ఆశగా ఎగిరి పట్టుకోబోయింది. కాని అది రాయి అని తెలిసి భయంతో వెనక్కి దూకింది. కాకి నవ్వుతూ, పొగడ్తలతో మోసం చేయాలని చూస్తే చివరికి నువ్వే మోసపోతావు అని అన్నది. నక్క సిగ్గుపడి, నా అత్యాశ వల్లే ఇలా జరిగింది, ఇకపై ఎవరినీ మోసం చేయను అని అన్నది. ఆ రోజు నుంచి నక్క నిజాయితీగా ఆహారం వెతుక్కోవడం ప్రారంభించింది. కాకి కూడా అందరితో స్నేహంగా జీవించింది. ఈ కథలో నీతి, అత్యాశ చివరికి నష్టమే తెస్తుంది. పొగడ్తలను గుడ్డిగా నమ్మకూడదు.